హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ మాస్టర్స్ తెలుగు. గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ గైస్. అందరూ జాయిన్ అయ్యి అయితే లెఫ్ట్ అవుతున్నారు. నాకు ఎందుకు అర్థం కావట్లేదు గైస్. మీరు జస్ట్ ఒక అప్లికేషన్లో ప్రోమో కోడ్ కోసం అయితే జాయిన్ అయితే లెఫ్ట్ అవుతున్నారు. నేను చాలా లూట్స్ అయితే పెడుతున్నా. ఇక్కడ చూడండి ఎంతమంది అయితే లెఫ్ట్ అయ్యారో, జాయిన్ అయితే లెఫ్ట్ అయ్యారు. సో మీరు కాన్స్టెంట్గా ఉండండి. నేను లూట్స్ అప్లోడ్ చేస్తా. మీకు ఏమైనా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ అక్కడనే అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ అయితే కాన్స్టెంట్గా గ్రూప్లో అయితే ఉండండి. ఎంతమంది లెఫ్ట్ అవుతున్నారు. అండ్ నేను 10 రూపీస్ యూపీఐ క్యాష్ కూడా ఎలా ఎర్న్ చేయాలని ఫుల్గా డీటెయిల్గా నేను మీకైతే అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది ఎర్న్ చేసే వాళ్ళు అయితే చేశారు గైస్. ఓకేనా? అండ్ థంబ్నెయిల్లో పెట్టినట్టుగా నెల్సన్ యాప్లో అయితే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు వెయిటింగ్ లిస్ట్లో పడకుండా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చాలామంది డౌట్ అవుతుంటుంది. సో చెప్తున్నా గైస్, ఇది ఒక సింపుల్ మనీ ఎర్నింగ్ యాప్. ఇది అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇచ్చిన డీటెయిల్స్తో క్రియేట్ చేసుకోకపోతే అట్టే మీ నెంబర్ వేస్ట్ అవుతుంది. అంటే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఇవ్వాలి గైస్. అంటే మీ జనరల్గా మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. యాజ్ యూజువల్గా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే జస్ట్ కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నాది కాదు, మా ఫ్రెండ్ది. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జనరల్గా చూడొచ్చు డీటెయిల్స్ నేనేమేమి ఇస్తున్నానో మీరు కూడా అవ్వేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక ఏజెంట్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అతను చెప్పాడు నాకు పర్సనల్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చిండు, ఇవి ఎంటర్ చేయండి, మీకు వెయిటింగ్ లిస్ట్ ప్రాబ్లం అయితే ఉండదని చెప్పిండు. ఓకేనా? సింపుల్గా మీకు నేను ఇచ్చిన డీటెయిల్స్తో మీరు కాంటాక్ట్ ఏమంటున్నా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సింపుల్గా చెప్పాల్సిందంటే ఓకేనా? మీకు వెయిటింగ్ లిస్ట్ లాంటి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కింద నీకు డీటెయిల్గా మీకు ఇంకా చెప్తా. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు డేట్ ఆఫ్ బర్త్ వేవన్నీ ఇచ్చేసేయండి, కానీ ఇయర్ మాత్రం 2000 ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ జెండర్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ పిన్ కోడ్ అయితే 470002 లేకపోతే 470001 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్కేస్ స్టేట్ అడిగితే జార్ఖండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక రిక్రూటర్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ విధంగా ఎంటర్ చేయండి. ఓకేనా? సింపుల్గా ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి అయితే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చేసేసుకోండి. ఓకేనా? మీకు ఒక కోడ్ వస్తుంది, అంటే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు జనరల్ అకౌంట్లో అయితే లాగిన్ అవ్వాల్సిందే. ఓకేనా? నేను ఇచ్చిన డీటెయిల్స్తోనే లాగిన్ అవ్వాలి మీరు. ఓకేనా? ఇక్కడ చూడండి నాకైతే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తున్నా చూడండి లైవ్లో. నేను ఎంటర్ చేసిన. ఓకే, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి అయితే అడిగిన. చూడొచ్చు ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే, ఇక్కడ చూడొచ్చు హౌస్ హోల్డ్ సంథింగ్ ఏమో ఉంది కదా, ఇక్కడ మీరు 10th or 12th అయితే ఇవ్వాలి గైస్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు, మీరు డార్క్ మోడ్లో అయితే పెట్టుకోండి, మీకైతే కనిపిస్తాయి. ఎస్ఎస్సి ఆర్ హెచ్ఎస్సి 12th స్టాండర్డ్ దాకా అయితే పెట్టుకోండి. ఓకేనా? లేకపోతే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. వీడియో అయితే ఫుల్ ఎండ్ అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఎయిర్ కండిషనర్ నో పెట్టుకోండి, కార్ జీపు వ్యాను నో పెట్టుకోండి, సీలింగ్ ఫ్యాన్ ఎస్, కలర్ టీవీ ఎస్. ఓకేనా? ఈ జనరల్గా ఉన్న వాటి అన్నీ ఎస్ పెట్టేసేయండి. అండ్ రిఫ్రిజిరేటర్ నో పెట్టేయండి గైస్. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరనైతే రిఫ్రిజిరేటర్ కూడా అవైలబుల్గా ఉండదు. మీరు అది మీకు ఆప్షన్ కిందకి వదిలేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పిన కదా, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మన వెయిటింగ్ లిస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ కాదని ఏజెంటే చెప్పిండు. నేను సింపుల్గా మీకు కూడా చూపించిన స్క్రీన్ షాట్. ఇక్కడ వర్కింగ్ స్టేటస్ ఏం పెట్టకండి, జస్ట్ సింపుల్గా స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చినవి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నేను ఎలా ఇచ్చానో మీరు కూడా అలానే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చూడొచ్చు, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. అంటే ఏమైనా ల్యాండ్ ఉందా అని అడిగితే ఎస్ అని పెట్టుకోండి. అండ్ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని పెట్టుకోండి. 15 years ఓల్డ్ అంటే ఎస్ పెట్టేసుకోండి. ఓకేనా? కరెంట్లీ మీ హౌస్లో ఎంతమంది ఉన్నారంటే 4 అని అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? 4 ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు కొంచెం ఆప్షన్స్ కనిపించట్లేదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు అమెజాన్లో ఎక్కడైనా షాప్ చేశారా అంటే ఎస్ అని పెట్టేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అమెజాన్ ప్రైమ్ ఉందా అంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది. అండ్ మీకు మెసేజెస్లో ఏపీకే లింక్ వస్తుంది, అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ గురించి అయితే ఎలా ఎర్న్ చేయాలనేది నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో కూడా చెప్పిన. అంటే ప్రీవియస్ ఇంకో వీడియోలో వెయిటింగ్ లిస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో దాంట్లో చెప్పిన. అండ్ ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తా. ఓకేనా గైస్? సింపుల్గా ఉంటుంది గైస్. డైలీ 5 రూపీస్ వస్తాయి. 100 రూపీస్ అయినాక విత్డ్రా అయితే చేసుకోవాలి. సింపుల్గా మీరు డైలీ లాగిన్ అయితే చేయవలసి ఉంటుంది. చూడవచ్చు, నేను
జనరల్గా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ గివ్ అవే గురించి నేను చెప్తా గైస్, అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. ఖచ్చితంగా గివ్ అవే అయితే ఇస్తా. 10 రూపీస్ గూగుల్ ప్లే గిఫ్ట్ కార్డ్ అయితే ఇస్తున్నా గైస్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు సింక్ నవ్ అని ఉంది కదా, మీరు డీటెయిల్స్తోనైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డైలీ 50 పాయింట్స్ అయితే వస్తాయి. ఆ సింక్ నవ్ అని పర్మిషన్స్ ఏముంటాయో అవి ఇచ్చేసేయండి. ఇవి వచ్చిన తర్వాత 1100 కాయిన్స్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయి. మీరు యూపీఐకి అయితే డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ మీ ఫోన్ నెంబర్ను పాస్వర్డ్ ఏం సెట్ చేసుకున్నారో అవి ఎంటర్ చేస్తే సింపుల్గా లాగిన్ అయిపోతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. గివ్ అవే అయితే నేను త్వరలో ఇస్తాను.